వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు తడిసిన ధాన్యాన్ని గింజ కూడా మిగలకుండా సేకరించాలని అధికారులకు సూచన. షాద్ నగర్ లో మిస్టరీ వీడిన మహిళ డెడ్ బాడీ, హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్, రైతులను కేసీఆర్ మోసం చేసిండని విమర్శ. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర, లప్పనాయక తండా వాసులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు. ఇక డీటెయిల్స్ చూస్తే రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజ కూడా మిగలకుండా సేకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సివిల్ సప్లై అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రాళ్లు కొట్టి వాన కొట్టి గిట్లా మా ధాన్యమంతా ఖరాబ్ అయింది అని మంత్రికి మహిళా రైతులు గోడు వెళ్లబుచ్చుకున్నారు. అధైర్యపడొద్దని, రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి రైతులను ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్ రైతుల కోసం ఆలోచన చేస్తున్నారని, తడిసిన ధాన్యం సైతం కొనమని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. గతానికి భిన్నంగా అకాల వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగే విధంగా అధ్యయనం చేసి ఆ దిశగా రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఈరోజు సిద్దిపేట నుంచి షోలాపూర్కు 3 డీలక్స్ బస్సులను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా షోలాపూర్ ప్రాంతానికి చాలా మంది కూడా సిద్దిపేట ఈ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్తూ ఉంటారు. అయితే ప్రజల సౌకర్యార్థం ఈ పుష్ బ్యాక్ సీట్లతో ఉండేటువంటి ఈ డీలక్స్ బస్సెస్ను ఈరోజు సిద్దిపేట డిపో నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట హైదరాబాద్ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు కనుక హైదరాబాద్ సిద్దిపేటకు నాన్ స్టాప్ ఒక 5 డీలక్స్ బస్సెస్ను కూడా వచ్చే వారం 10 రోజుల్లో ప్రారంభిస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి సిద్దిపేట వచ్చే వాళ్ళకు చాలా సందర్భాల్లో కొంతమంది బైపాస్ రోడ్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు. ఊర్లో రావాలంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజలు చాలా మంది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. గతంలో ఆర్డినరీ బస్సులు లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే హైదరాబాద్ సిద్దిపేట మధ్య ఉన్నాయి. పెరుగుతున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం సిద్దిపేట హైదరాబాద్ మధ్య మరి డీలక్స్ బస్సులు నడపాలని చెప్పి నిర్ణయించాం. ఒక 5 డీలక్స్ బస్సులు కొత్తవి ఈ వారం 10 రోజుల్లో సిద్దిపేట డిపోకు తెప్పించి హైదరాబాద్ సిద్దిపేట జేబీఎస్కు నడపడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ గోందియాకు కూడా మహారాష్ట్రకు కూడా బస్సులు పెట్టాలని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో గోందియాకు కూడా మరి బస్సులు వేయడానికి కొత్త బస్సులు కూడా తెప్పించి వాటిని కూడా రాబోయే రోజుల్లో ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రోడ్డు పక్కన మూటలో మహిళ డెడ్ బాడీ మిస్టరీ వేడింది. మహిళను హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవకి అనే మహిళ తనకి పుట్టిన కొడుకును రాములు దంపతులకు 1,50,000కు గతంలో విక్రయించింది. అయితే కొంతకాలంగా తనకు పుట్టిన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని దేవకి రాములు దంపతులను కోరుతుంది. ఈ విషయం ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెంచుకుంటున్న కొడుకును దేవకికి ఇవ్వటం రాములు దంపతులకు ఇష్టం లేదు. దీంతో కొడుకును ఇస్తామని దేవకిని నమ్మించారు. ఈ నెల 1వ తేదీన దేవకిని తమ ఇంటికి రప్పించారు. కొడుకు విషయమే వీరి మధ్య గొడవ జరిగింది. దేవకిని రాములు దంపతులు చంపేశారు. డెడ్ బాడీని మూట కట్టి దూరంగా వేసేందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం వీరికి కనిపించింది. దీంతో భయపడి రోడ్డు పక్కనే ఆ మూటను వదిలేసి దంపతులు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. మహిళ డెడ్ బాడీని వదిలేసిన రాములు దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దేవకిని హత్య చేసిన విషయాన్ని రాములు దంపతులు పోలీసులకు చెప్పారు. దీంతో రాములు దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీస్ కస్టడీ తీసుకొని ఈ మిగతా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఈ బాబు వాళ్ళ బాబే అయితే మన డిఎన్ఏలో తెలుస్తుంది, లేదంటే అది ఇంకెవరిదైతే ఉంటే మాత్రం మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు తల్లి ఎవరో దాన్ని కనిపెట్టడం జరుగుతుంది. సో ఈ క్రమంలో నైట్లో మా పెట్రోలింగ్ మొబైల్స్ చాలా యాక్టివ్గా ఉండి ఈ బ్లూ కోడ్స్ యాక్టివ్గా ఉండి తిరుగుతూ ఉంటాయి ఏరియాలో. అందులో భాగంగానే మా కానిస్టేబుల్ రఫీ అదేవిధంగా భూపాల్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక్కోసారి అంటే క్వశ్చన్కి సరిగ్గా చేయకుంటే కూడా ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మా వాళ్ళు వాళ్ళని పట్టుకోకుండా దాన్ని ట్రేస్ చేయకుండా ఉంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలియదు. బీహార్ లేడీ కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఆమెకు వెనక ముందు ఎవరు లేరు. లేబర్ పని చేసుకుంటూ ఎవరితోనో సహజీవనం చేస్తూ ఉన్నది కాబట్టి ఆమె ఆచూకీ తెలిసేది కాదు, మనకి ఈ కేసు మనకు డిటెక్ట్ అయ్యేది కాదు. కాబట్టి కానిస్టేబుల్ చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు ఇద్దరు. అదేవిధంగా వారికి ఎప్పుడు రోజు పెట్రోలింగ్ చేయడానికి సహకరించే మా ఎస్ఐలు, సిఐ, తర్వాత డిఐ వీళ్ళందరూ కూడా పెట్రోలింగ్ పార్టీని బాగా బ్రీఫ్ చేసి పంపిస్తారు నైట్లో. అందులో భాగంగానే వాళ్ళు బాగా పనిచేయడం జరిగింది. దాన్ని మా డీసీపీ శంషాబాద్ గారు కూడా చాలా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నమే మా కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు హెడ్ క్వార్టర్కి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పిలిచి వారికి అభినందించి వారికి తగిన రివార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. సో గుడ్ వర్క్ చేసిన వారికి ప్రశంసిస్తూ ఇంకా మెరుగైన సేవలు అందించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వస్తుంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి సంఘటనలు నైట్లో అనుమానాస్పదంగా మనకి ఏమన్నా మూమెంట్ ఇది ఎన్నికల ఏడాదని అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు కదా. నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 40,000 సాయం చేసి ఫైలుపై సంతకం చేశాడేమో అనుకున్నానని, కానీ అవేమీ చేయకుండా రైతులను కేసీఆర్ మోసం చేసినని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. పైగా ప్రశ్నించి వాళ్లను వీడు వాడు అని సంబోధిస్తున్నాడన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో తడిసిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి బాధలు తెలుసుకుంటూ ఉన్నారు. గంభీరావుపేట సమీపంలో ఐకేపీ కేంద్రంలో బతుకమ్మ చీరలతో తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకుంటున్న రైతులను కలిశారు. అనంతరం నాగంపేట గ్రామంలో వడగండ్ల వానలతో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. రైతులు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. రైతులు నష్టపోయారు, చెక్కు బుక్కు తెచ్చుకొని పక్కా సంతకాలు పెడతారే వచ్చు, తొలి సంతకం పెడతారే వచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి రైతులు మొత్తం నష్టపోయారు. నష్టపోయిన రైతులందరూ కూడా మనిషికి 30,000 40,000 30,000 ఇస్తారు, అకౌంట్లు వేస్తారు కావచ్చు. ఫస్ట్ సంతకం పెడతారు కావచ్చు అని చెప్పి అనుకున్నాను. పెట్టలే. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, వెంటనే పర్యటించాలి. నిజమైన నివేదికలు తెప్పించుకో, క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకో, వాస్తవాలు తెలుసుకొని ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఊకే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు కాదు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావో చెప్పు, చెప్పినాక ఏ విధంగా చేయాలో, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పాలో, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో తప్పకుండా మా వంతు సహకారం కూడా తప్పకుండా అందిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం పైసలు అకౌంట్లో పడ్డాక కేంద్రం ఏం చేయాలో తప్పకుండా ఒప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 4వ రోజు బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ యాదాద్రి కొండపైకి వెళ్లి కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బట్టి విక్రమార్కకు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. అనంతరం గుట్ట కింద ఆటో కార్మికుల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుని సమస్యలపై మాట్లాడారు. అనంతరం పాతగట్టు, గొల్లగుడిసెలు, దాతరపల్లి మీదుగా బస్వాపురం డ్యాం పైన లప్పనాయక తండావాసులు చేసిన నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బట్టి విక్రమార్కతో వారి సమస్యలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య వివరించారు. కేసీఆర్ యాగి డెవలప్మెంట్ అని పేరుతో కొండపైకి ఆటోలు నడవకుండా నిలిపివేసినారు. డెవలప్ లో మేము కూడా ఒక భాగమే. దానికి
సహకరించినాము. పైన పూజార్ల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు మేము పైకి వెళ్ళి కిందికి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళం. 30 సంవత్సరాల నుంచి ఆటోలనే వచ్చేవాళ్ళు. ఆటోలు దేవునికి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆటోలు ప్రతి మబ్బులో 3-4 గంటలకు లేచి కూడా ఆటోలో ప్రయాణించేవాళ్ళు. ఇప్పుడు డెవలప్ పేరుతో ఆటోలు గుంజుకోపోయి ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారు. కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా ఇబ్బంది అయింది. పిల్లల చదువులు కూడా ఆగిపోయినాయి. దానికి మాకు వెన్ను మాకు సహకారంతో వీలైన గారు ప్రతి కార్యక్రమంలో మాకు సహాయం చేస్తూ అది రకరకాలుగా మాకు సహకరించి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకొని ఆర్థికంగా కానీ ప్రతి విషయంలో కూడా మాకు సహకరించి వెంటూ ఉంటూ మాకు సహకారం చేసినాడు. ఇప్పుడు ఏమంటే పైకి ఎక్కకుండా ఎందుకు చెప్తున్నాను, ఈ యువతానికి పోతే నా నుంచి ఏం కాదు, సీఎం వద్దన్నాడు, ఏం చేసుకున్నా చేసుకోవాలని మన లోకల్ ఎమ్మెల్యే కూడా అదే విధంగా మాట మాట్లాడింది. దానికి మా ఐలన్న గారు కానీ విక్రమార్కన్న కానీ మాకు కార్మికులకు సహకరించి మా ఆటోలకు పైకి ఎక్కేటట్టు సహకరించాలని కోరుచున్నాం. ఆర్టీఓ క్యాడర్ నుంచి ఒక ఈవోగా వచ్చి ఇక్కడ మొత్తం రిటైర్డ్ అయినాక కూడా ఆమె జాగీర్ లెక్క ఒక సొంత టెంపుల్ లెక్క ఆమె గడిలో పాలన చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళ ఓట్లతోటి 2 సార్లు ఎమ్మెల్యే వీళ్ళ బాధ పట్టించుకోవట్లేదు. వీళ్ళు 300 కుటుంబాలు భార్య పిల్లలతో బయటికి పడటం కూడా నా చేతిలో ఏం లేదు, ముఖ్యమంత్రి నన్ను తిడుతుందని చెప్పి అయితే మరి మా భార్య పిల్లలు చావాలంటే నేను కూడా చావాలని మాట్లాడింది. కాబట్టి దయచేసి సిఎల్పి నాయకులు పెద్దలు భట్టి విక్రమార్క గారు ఈ విషయంలో మీరు అసెంబ్లీలో కొట్టాడాలి. తిరుపతిలో కూడా ఎంతో మంది ప్రైవేట్ వాళ్ళు చీపులు కార్మికుల వల్ల ఏ ఇబ్బంది లేదు, అభివృద్ధిలో కూడా సహకరించారు. మొన్న టెంపుల్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు సేవలు చేశారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి మా కార్మికులకు మీరు అండగా ఉండాలి. మా ఆటో కార్మికులను పైకి అనుమతించేంత వరకు కూడా మా పక్షాన్ని నిలబడి కొట్టాలని చెప్పి అందరి పక్షాన మీరు వేడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు భట్టి విక్రమార్క గారు ఆటో కార్మికులు గురించి ఒక 2 నిమిషాలు భరోసా ఇవ్వాలని. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఆర్యవైశ్యులు మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1వ తేదీ నుండి కుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయన్నారు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వాసవి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి ఎమ్మెల్యేను సన్మానించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఆ తల్లి కనికా పరమేశ్వరి తల్లి దీవెనలు మెండుగా భక్తుల మీద ఉండాలని చెప్పి ఎవరైతే ఆర్యవైశ్య సోదరులు బాధ్యత తీసుకుని ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఊళ్ళో ఇచ్చే విధంగా ఇంత చక్కటి కార్యక్రమం 5 రోజుల పాటు ఏర్పాటు చేసినందుకు ఆర్యవైశ్య సోదరులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి దీవెనలు మెండుగా మనందరి మీద ఉండాలా, మన బిడ్డల మీద ఉండాలా, చదువులన్నీ బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, సిరి సంపదలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు గొప్ప అవకాశం ఇచ్చిన ఈ బాధ్యత తీసుకున్న ఆర్య సోదరులందరికీ కూడా మరొకసారి నా తరఫున మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో వర్షానికి తడిసిన కల్లాల్లోని ధాన్యాన్ని పాడైపోయిన వేరుశెనగ పంటను జట్టి గురునాథరావు పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మెట్ట ప్రాంతంలో వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కావున తక్షణమే కొనుగోలు కేంద్రాలలో సమస్యలను పరిష్కరించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
గత 10 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయారు. మెట్ట ప్రాంతంలో వాణిజ్య పంటలన్నీ కూడా నాశనమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందని పరిస్థితితో రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి గతంలో రైతులకి సబ్సిడీ మీద టార్పాలు ఇచ్చేవారు, అలాగే అన్ని కూడా సబ్సిడీ మీద ఎరువులు కానీ వేరే పనిముట్లు కానీ ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి రోజు నా పరిస్థితి లేదు. ఈ ఆర్బీకేకి తోలాల ధాన్యం మేము డైరెక్ట్ గా కొనమని చెప్పి మిల్లలు చెప్పడం వల్ల ఈ తడిసిన ధాన్యానికి గతంలో మరి బాయిలర్ మిల్లులకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున బాయిలర్ మిల్లు అన్ని కూడా మోతవలసిన పరిస్థితి, రైతులను డైరెక్ట్ గా మిల్లు తోలని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ముఖ్యంగా గత 10 ఏళ్లుగా మరి ఎక్కువ మంది కౌలు రైతులు ఈ వరి వ్యవసాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని చూస్తున్నారు. వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. ఈ రోజున కూలీలు దొరకని పరిస్థితి, ప్రభుత్వం సహకారం అందని పరిస్థితి. మరి ఎకరానికి 25,000 రూపాయలు కానీ 30,000 రూపాయలు కానీ ఇచ్చి రైతులు ఆదుకోకపోతే, ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రైతులు పూర్తిగా ఏం చేయాలనే పరిస్థితితోటి మరి ఆత్మహత్యలు పాడిపడి ప్రమాదం కూడా ఈ రోజున ఉంది. ధాన్యం ఎండబెట్టుకున్నారు. ఆ ధాన్యాన్ని ఒక ఆర్బీకే సెంటర్ తోవాలంటే రైతులే ఆ లారీ కిరాయి పెట్టుకోవాలి, లోడింగ్ పెట్టుకోవాలి, సంచులు సప్లై లేదు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులందరూ కూడా సంచులు ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే తడిసిపోయిన ధాన్యాన్ని ఇమీడియట్ గా ఎటువంటి నిబంధనలు లేకుండా మరి బాయిలర్ రైస్ మిల్లు తెరిపించి వాళ్ళ ద్వారా ఆడించడం ద్వారా రైతు కొంత నష్టాన్ని కవర్ చేసిన పరిస్థితి వస్తుంది. తక్షణం ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులను కూడా బాయిలర్ రైస్ మిల్లు తెరిపించడం ద్వారా ఈ తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి చూడాలి. అలాగే లోడింగ్లు వాటికి కూడా రైతులకు ఇబ్బంది పడే పరిస్థితుంది. తక్షణం రైతులకి 20,000 కానీ 25,000 రీచ్ చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలి. మన మిర్చి రైతులకు, పొగాకు రైతులు మొత్తం నాశనమైన పరిస్థితి. మొక్కజొన్న కూడా కళ్ళ మీద తడిసిపోయి ఎందుకు పడిన పరిస్థితి ఏర్పడింది. మరి రైతాంగం తరపున మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని నివారించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ 2024 మహాజాతర తేదీలు పూజారులు ఖరారు చేశారు. 14/2/2024 బుధవారం మండే మెలగడం, గుడి శుద్ధి చేయడం జరుగుతుంది. 21/2/2024 బుధవారం గుడి మెలగడం, సారలమ్మ దేవత మరియు శ్రీ గోవిందరాజుల దేవుడు మరియు శ్రీ పగిడిగిద్ద రాజుల దేవుడు సాయంత్రం 6 గంటలకు వారి వారి గద్దెల మీదకు చేరుకుంటారు. 22/2/2024 గురువారం నాడు రాత్రి 8 గంటలకు సమ్మక్క దేవత గద్దె మీదకు చేరుకుంటారు. 23/2/2024 శుక్రవారం నాడు సమ్మక్క సారలమ్మ దేవతలు మరియు శ్రీ గోవిందరాజులు పగిడిగిద్ద రాజుల దేవతలకు భక్తుల మొక్కులు చెల్లింపులు ఉంటాయి. 24/2/2024 శనివారం నాడు శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు మరియు శ్రీ గోవిందరాజులు పగిడిగిద్ద రాజు దేవుళ్ల వనప్రవేశం చేస్తారు. 28/2/2024 నాడు తిరుగు వారం పండుగ నిర్వహిస్తున్నట్లు పూజార్ల సంఘం అధ్యక్షులు సిడ్డబాయన జగ్గారావు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో విశాఖ ఉక్కుకు మద్దతుగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో వామపక్షాలు రాస్తారోకోను నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయొద్దంటూ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు కూడా రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు వామపక్షాల నేతలను అక్కడి నుంచి పంపించేశారు. ఉద్యమం మీద ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడం సరైనది కాదని వామపక్షాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుపై కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోడీ విధానాలను వ్యతిరేకించండి. మోడీ విధానాలను విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంతకంలో ఆపువేయాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు సంస్థలకు అప్పు చెప్పడాన్ని కార్పొరేట్ హోల్సేల్ సంస్థలకి ఆరు సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాట సమితి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంతకంలో కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర కేటాయించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంతకంలో
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటామని కుర్మన్నపాలెం జాతీయ రహదారి ఉక్కు పోరాట కమిటీ దిగ్బంధించారు. మోడీ అదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణత్యాగాలతో సాధించి నిర్మించుకున్న స్టీల్ ప్లాంటును అమ్మాలని చూస్తే ఊరుకోమని అన్నారు. రాస్తా రోకో చేసిన పోరాట కమిటీ నాయకులను కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు విశాఖ నగరంలోనూ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, ప్లాంటును పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేస్తూ మద్దెలపాలెం డిపో రాస్తా రోకో చేపట్టారు. అఖిలపక్ష కార్మిక, రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపైకి అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాస్తా రోకో చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుకెళ్ళకండి, ముందుకు కొత్తలే అదే చూసాం. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చాడని జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రామాయపట్నం పోర్టుకి, భోగాపురం ఎయిర్పోర్టుకి తానే శంకుస్థాపన చేశానని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు ఇకనైనా అసత్యాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. 2019లోని ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం నెల రోజుల ముందు శంకుస్థాపన చేసి బాబు చేతులు దులుపుకున్నాడు. భోగాపురం ఎయిర్పోర్టులోని రన్వేకి సంబంధించిన 40 ఎకరాల భూమి కోర్టు వివాదాల్లో ఉండగా ఆయన ఏ విధంగా శంకుస్థాపన చేశాడని అమర్నాథ్ ప్రశ్నించారు. అలాగే రామాలయపట్నం పోర్టుకి ఎటువంటి క్లియరెన్స్లు రాకపోయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏ విధంగా శిలాఫలకం వేశారని ఆయన ప్రశ్నించారు. మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే మేము వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శంకుస్థాపనలు, ఎక్కడ శంకుస్థాపన చేసినా ఎక్కడెక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం రామాయపట్నం పోర్టుకి మన జూలై 20వ తారీఖున గత సంవత్సరంలో జూలై 20వ తారీఖున శంకుస్థాపన చేస్తే ఈరోజు ఆల్మోస్ట్ 40% బ్రేక్ వాటర్స్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. 40% కంప్లీట్ అయిపోయినాయి. రేపు డిసెంబరు 2023 లేదా జనవరి 2024కి మొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకి తీసుకురాబోతా ఉన్నాం. ఒక పని ఏదైనా చేస్తే మొన్న జిందాల్ స్టీల్ ప్లాంట్కి కడపలో శంకుస్థాపన చేసాం, పనులు జరుగుతూ ఉన్నాయి. మూలపేట పోర్టుకు మొన్నే కదా భావనపాడు పోర్టు ప్రాంతంలో పోర్టు శంకుస్థాపన చేసాం. ఏప్రిల్ 19వ తారీఖున చేసాం కదా. పదండి వెళ్ళి చూద్దాం ఎంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయో. ఇవన్నీ ఈ చేసేటువంటి ముఖ్యమంత్రి గారు అందుకని అనేక సందర్భాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయాలని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో కోర్టు లిటిగేషన్ రన్వే మీద ఉంటే రేపు ఫ్లైట్ ఎలా దిగుతుందండి నాకు తెలియగలుగుతాను. రన్వే మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక 40 ఎకరాల స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ మొన్నటి వరకు కోర్టులో నడిస్తే 2200 ఎకరాలు పోర్టుకు సంబంధించి ల్యాండ్ ఉంటే 40 ఎకరాలు ప్రధాన రన్వే లేనిదే ఫ్లైట్ దిగదు. ఆ కోర్టు లిటిగేషన్ అనేటువంటిది మనం ఓవర్కమ్ చేయాలి, కోర్టులో ఫైట్ చేయాలని చెప్పి హైకోర్టులో క్లియర్ చేసుకున్నాం, సుప్రీంకోర్టులో క్లియర్ చేసుకున్నాం. ఈరోజు అంతా క్లియరెన్స్ అయింది. ఈరోజు శంకుస్థాపన చేస్తాం. ఎందుకంటే రేపు నుంచి పనులు మొదలు పెట్టాలి. అది మా చిత్తశుద్ధి. ఎవరో ఏది చెప్పారో మాట్లాడారు కదా అంటే వాళ్ళు చెప్పడం 100 చెప్తారు, పనులు చేయాలి కదా. ఏమి ఇచ్చారు గతంలో ల్యాండ్ నాకు తెలియగడుగుతాను. ఎక్కడిచ్చారు? అక్కడంటే రాధాకృష్ణ గారికి తెలుస్తుందేమో. అక్కడంటే రాధాకృష్ణ తెలుస్తుంది. ఆ రోజు 2019లో అది కూడా అంతే, అది కూడా 2 నెలల ముందే ఆయన
2019లో 500 ఎకరాలు అదానికి ఇస్తామన్నటువంటిది పేపర్ మీద పెట్టడం జరిగింది ఎంఓయూలో. 2019 అనుకోండి, 2019లో ఏంటి సబ్మిట్ అయిందా వాళ్ళది? అయినట్టుందేమో, ఎందుకంటే అవన్నీ ఎంఓయూలు అన్నీ అలాగే ఉంటాయి కదా. 2019లో ఒక ఎంఓయూ జరిగితే ఎంఓయూలో 500 ఎకరాలు, 100 ఎకరాలు కాపులపాడులో, 300 ఎకరాలు నక్కపల్లిలో, 300 ఎకరాలు నక్కపల్లిలో, ఇంకొక 200 ఎకరాలు, ఇంకొక 100 ఎకరాలు ఏమో జీ చోడవరం అనేటువంటి ఒక విలేజ్లో ఇస్తామన్నటువంటిది వాళ్ళు పేపర్ మీద పెట్టారు. జీ చోడవరం 100 ఎకరాలు కాపులపాడులో, 300 ఎకరాలు నక్కపల్లిలో, 100 ఎకరాలు జీ చోడవరం అనేటువంటి విలేజెస్లో మొత్తం 500 ఎకరాలు ఇచ్చేటువంటి దానికి మార్చి 1 జీవో కూడా చూడండి, 2019 మార్చి 1 అంటే ఎన్నికల నోటిఫికేషన్కి వారం రోజుల ముందు ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఇవన్నీ చేశారు. సరే, మనం వచ్చిన తర్వాత 2020 సంవత్సరంలో 130 ఎకరాలు ఇవ్వడానికి 500 ఎకరాలు కాదు డాటా సెంటర్స్కి కానీ, లేదా ఓన్లీ డాటా సెంటర్కి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు డాటా సెంటర్స్ అనేటువంటివి ల్యాండ్ కన్నా పవర్ ఎక్కువ కన్జంప్షన్ తీసుకునేటువంటి ప్రాజెక్ట్స్. సో ఓన్లీ డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి ఇంత పెద్ద 100 ఎకరాలు అవసరం లేదు. దీంతోపాటు మీరు ఐటీ పార్క్ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారితో చర్చించి ఐటీ పార్క్ కూడా డెవలప్ చేయాలి. ఐటీ పార్క్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది, రిక్రియేషన్ కూడా క్రియేట్ అవుతుంది, రిక్రియేషన్ కూడా క్రియేట్ చేయాలి, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈ 4 తీసుకొస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ వైజాగ్ టెక్ పార్క్ పేరిట దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. సో ఇందులో భాగంగా రేపు ఈ 130 ఎకరాలు అభివృద్ధి చెందితే డాటా సెంటర్ పార్కు, ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ అనేటువంటివి ఎస్టాబ్లిష్ అవుతాయనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 500 ఎకరాలకు బదులు ఈ 130 ఎకరాలు అనేటువంటిది ప్రభుత్వం 2020లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి. సో దీంట్లో పెద్ద కన్ఫ్యూజనో లేకపోతే దీని మీద డౌట్స్ ఉండాల్సినటువంటి అవసరం ఇంకా ఎవరికైనా ఏమైనా ఉంటే ఇచ్చి తీసేసుకున్నాము, లేకపోతే ఇంకోటి చేసాం అనేటువంటి అనుమానాలు ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మా అభిప్రాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు. తడిసిన ధాన్యాన్ని గింజ కూడా మిగలకుండా సేకరించాలని అధికారులకు సూచన. షాద్నగర్లో మిస్టరీ వీడిన మహిళ డెడ్ బాడీ. హత్య చేసిన 2 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్. రైతులను కేసీఆర్ మోసం చేసిండని విమర్శ. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర. లప్పనాయక తండావాసులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.